నమస్తే, నేను సిరి. గత కొన్ని రోజులుగా మనం ఒక కేసు గురించి అయితే వింటూనే ఉన్నాం. సృష్టి వర్మ జానీ మాస్టర్ కేసు అయితే వింటూనే ఉన్నాం. అయితే సృష్టి వర్మ కేసు పెట్టడం వల్ల జానీ మాస్టర్ పైన అయితే పోక్సో చట్టం కింద తనని అరెస్ట్ చేశారు, జైల్లో రిమాండ్లో ఉంచారు. ఆ తర్వాత కాలంలో అయితే తనకి బెయిల్ దొరికి బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పరిణామాలు కొంత చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటంటే సృష్టి వర్మ బయటకు వచ్చి మళ్ళీ కూడా తను ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొంత దీని మీద కొంత ఆలోచించాలి అన్నట్టుగా జరుగుతుంది. అంటే సృష్టి వర్మ చెప్పేది నిజమా కాదా, అసలు ఏం జరుగుతుంది, నిజంగా తనకి న్యాయం జరిగిందా లేదా, మరి ఏమేమి జరగబోతున్నాయి, ఇంకా ముందు ముందు కూడా ఏమేమి జరిగే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని మనకి వివరించడానికి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడాం తన గురించి. అంటే తను ఏంటంటే మగవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఆడవాళ్ళ చేతుల్లో మోసపోతున్నారో వాళ్ళందరికీ కూడా తన పక్కన ఉండి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తారు. తనే మన ఆర్జే శేఖర్ భాష గారు. నమస్కారం సార్. నమస్తే మా సార్, ఇప్పుడు చూస్తుంటే సృష్టి వర్మ అండ్ జానీ మాస్టర్, అసలు ఇది ఎక్కడ మొదలైంది, అసలు ఇది ఎలా పోతుంది, అండ్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సార్. ఒకరు వచ్చేసి సృష్టి వర్మ, తర్వాత జానీ మాస్టర్, ఇంకా వాళ్ళ వైఫ్ కూడా అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ లాగా అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఇందులో అసలు ఏం జరిగింది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగట్లేదు, చాలా రకాల క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, డౌట్స్ కూడా వస్తున్నాయి. అసలు మీకు తెలిసింది ఏంటంటారు సార్? అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఈఎంఐ బయటకు వచ్చి ఈఎంఐ ఇంటర్వ్యూ ఇవ్వడంతోనే ఇదంతా మొదలైంది. కోర్టు బెయిల్లో అసలు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒకళ్ళు సంపాదించుకోదు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమీ మాట్లాడకూడదు, రచ్చ చేసుకోకండి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది కోర్టు. అయినా కూడా ఈవిడ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం, వాళ్ళ ఆవిడని తిట్టడం, నీకు సిగ్గుందా అని చెప్పి ఇట్లా మాట్లాడడం, ఇంకా ఏవో మాట్లాడింది, అందరినీ మాట్లాడింది, మీడియాని తిట్టింది, అందరినీ తిట్టింది. సరే ఫైన్. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత సడన్గా రావాల్సిన పని ఏంటి అనేది మనకి అనిపిస్తుంటుంది. అంటే ఆవిడ బేసిక్గా అన్నిటికీ లేట్ లతీఫేమో. అంటే అప్పుడు కేసు పెట్టిన ఇమీడియట్గా రాలేదు, ఒక 5 నెలల తర్వాత రావడం, లేకపోతే అప్పుడెప్పుడు జరిగిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వడము. సరే, కానీ ఎందుకు లేట్ అంటే నన్ను ఎందుకు అడుగుతారు, హేమ కమిటీని అడగండి. రైట్, ఆ ఇంటర్వ్యూలో తను డైరెక్ట్ అడుగుతుంది, మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారు, హేమ కమిటీని ఎందుకు అడగట్లేదు, ఎరోగెన్స్ కనబడుతుంది. సమాధానం చెప్పలేక అటు ఇటు దాటేస్తున్నానంటారు చూడాలి. సమాధానం ఉంటే సమాధానం చెప్తావు కదా, సమాధానం లేకపోతే తప్పించుకోవడానికి అటు ఇటు చేస్తాం. అది చాలా సింపుల్. సో అక్కడే మనకు అర్థమవుతుంది. ఇదే జానీ మాస్టర్కి ఇచ్చిన బెయిల్ పిటిషన్లో జడ్జి కూడా మెన్షన్ చేసింది. ఇలాంటి మాటలు ఏదైనా మాట్లాడుంటే అక్కడ జడ్జి ఏమన్నారంటే, ద రీజన్ ఫర్ సచ్ ఇనార్డినేట్ డిలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఆవిడ మెన్షన్ చేశారు. దాంట్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. లేదు నిజంగా, ఎందుకంటే తప్పు మన సైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అందుకని చేయలేదేమో, ఇలా అవతల వాళ్ళ మీద క్వశ్చన్స్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాను నేను. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు అయిన తర్వాత? నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత 4 ప్రధాన రీజన్స్ కనబడ్డాయి. ఒకటి, ఇప్పుడు ఆవిడ ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలని, మహిళలందరికీ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ముఖ్యంగా ఎవరైతే యూత్ సినిమాల్లోకి వచ్చి పాపం కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్. అంటే దేనికి రోల్ మోడల్ సార్ తను? ఇలా ఎవరైనా ఒక వేషం కోసమో దేనికోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే వాళ్ళని కాస్టింగ్ కోచ్లు అడిగితే, మీరు భయపడకండి, మీకు ఏదైనా హెరాస్మెంట్ జరిగితే వర్క్ ప్లేస్లో నాలాగా ధైర్యంగా వచ్చి పోలీసులకు రిపోర్ట్ చేయండి. వెరీ గుడ్, అలాగే ఉండాలి. కానీ నాలాగా అంటే ఏంటి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అదే కదా, అంటే ఉండి 4 ఏళ్ళు ఉండి అంతా చేసుకొని తర్వాత వచ్చి రిపోర్ట్ చేయాలా, ముందే రిపోర్ట్ చేయాలా? సో సరే, వాట్ ఎవర్, ఆవిడ చేసింది ఆవిడకి గర్వంగా అనిపించి, అంటే కంప్లైంట్ ఇవ్వడం అనేది మేబీ మంచి పనే, కానీ అంతా అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, దాంట్లో వాడు అడ్వాన్స్ సీన్లు అన్నీ చూపించేస్తాడు, హీరోయిన్లు లేకపోతే ఇలా దారుణమైన సీన్లన్నీ చూపించేసి వీళ్ళు ఇలా చెడిపోయి జీవితాలతో పాడు చేసుకున్నారు, మీరు ఇలా అవ్వద్దని లాస్ట్ ఒక సందేశం ఇస్తాడు. కానీ జనాలందరూ ఎందుకు వెళ్తారు, ఆ సీన్లన్నీ చూడడానికి వెళ్తుంటారు అనమాట. ఆయన తెలిసి జనాలు ఎందుకు వస్తారు, అందుకని అలాంటి సీన్లన్నీ ఫస్ట్ చేసేసి లాస్ట్ను ఒక పతివ్రత మెసేజ్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు 4 ఏళ్ళు ఇప్పుడు చేయాల్సిందంతా చేసేసి ఫైనల్గా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి అందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి అని నేను ఒక రోల్ మోడల్, ఐఎమ్ ఏ రోల్ మోడల్, ఐఎమ్ ఎన్ ఐకన్ స్టార్ ఆయన కాదు నేను అని చెప్పడానికా, లేదు అసలు ఐకన్ స్టార్కి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పడానికి వచ్చింది. రెండోది, నన్ను ఒక రోల్ మోడల్గా ఆదర్శంగా మహిళలందరూ కూడా తీసుకోండి అని చెప్పడానికి ఒకటి.
నేను ఐకన్ తీసుకోవడం కాదు, ఐకన్ స్టార్కి నాకు ఈ రకమైన నా వెనకాల ఐకన్ స్టార్ లేరు, అండ్ అలాగే సుకుమార్ గారు కూడా నా వెనకాల లేరు అని చెప్పడానికి వచ్చిందా. ఎందుకంటే ఒకసారి ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత చాలామంది జానీ మాస్టర్కి జరిగింది ఈయన్ని కంపేర్ చేస్తూ కర్మ రిటర్న్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం అని మనం చూసాం. ఎవరికి జరిగినా మనం అందరం కూడా బాధపడ్డాం. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్, అలాగే ఇంటర్నేషనల్ అద్భుతంగా అంటే తెలుగు ఖ్యాతిని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిన వీళ్ళిద్దరు కూడా ఎవరు తక్కువ కాదు. సో ఎవరికైనా వీళ్ళకి ఇలాంటిది జరిగిందంటే అవమానం, మన తెలుగు వాళ్ళకి అవమానం అది. సో ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఏం తెలుస్తుంది తెలుగు వాళ్ళ ప్రైడ్ గురించి నీకు? ఒక తెలుగు వాడి నేషనల్ అవార్డుని కాలదన్నావు నువ్వు నీ వల్ల. తను పెట్టడం వల్లే కదా సార్ ఈరోజు అన్నిటికీ దూరం అయిపోయారు. అదే కదా మొత్తం కూడా. అంటే జానీ మాస్టర్ మాత్రం ఒక రెండోది రీజన్ ఇది. మూడో రీజన్ ఏంటంటే ఈయన నాశనం ఇంకా కంప్లీట్ కాలేదు ఈవిడికి, అంటే సాటిస్ఫై అవ్వాల, రగిలిపోతున్నారనమాట. అంటే నరసింహలో ఆవిడ ఉంటారు చూడండి, రమ్యకృష్ణ, ఆవిడలాగా నీ పతనం నీ అంతం నేను చూస్తా 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 అన్నట్టుగా ఆయన జైలు పెట్టించావు, ఆయనకి ఆర్డర్ రద్దు చేయించావు, ఆయనకి ప్రెసిడెన్షిప్ తీపిచ్చేసావు. ఇంకా ఎక్కడో చోట ఆయన సుఖంగా ఉన్నాడనే విషయం ఈవిడ సహించలేదు. ఐఎమ్ ఐ సాటిస్ఫైడ్? నో. ఇంకా కుళ్ళపడచాలి మనిషిని, ఇంకేం కుళ్ళపడుస్తావు అంటే ఒక గ్రడ్జ్ తీర్చుకోవడానికి వచ్చావా? దీనికి ఆవిడ పెట్టుకున్న పేరు ఆవిడ ఇంకా ఏంటి పగ అని అడిగితే దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. హరాస్మెంట్ చేసిన అని అంటుంది. అంటే ఇప్పుడు మీరు హరాస్మెంట్ ఈయనకి జరుగుతుంది యాక్చువల్గా. జానీ మాస్టర్కి వాళ్ళ ఫ్యామిలీకి కదా హరాస్మెంట్ జరిగింది. పోలీసులు, కేసులు, కోర్టులు, పోక్సోలు, అవార్డులు పోవడము, ఇవి ఇంత కళ్ళ ముందు కనబడుతున్న హరాస్మెంట్ ఏదైతే ఉందో అది జానీ మాస్టర్కి మనం అందరం చూసాం. దీన్ని ఎవ్వరు కాదని లేరు. దిస్ ఈజ్ రియల్. అండ్ ఫోర్త్ హరాస్మెంట్ ఒకటి ఈ పాష్ కమిటీ వాళ్ళు ఇచ్చిన తీర్పులో ఆయన వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరిగింది అని వాళ్ళు ఒక తీర్పిచ్చి దానికోసం ఆయన ప్రెసిడెన్షిప్ రద్దు చేస్తున్నాం అని వచ్చారు. అదేంటి సెక్షువల్ హెరాస్మెంటా నార్మల్ హెరాస్మెంటా అని అడిగితే నార్మల్ హెరాస్మెంట్. అది కూడా కొట్టాడా? లేదు, తిట్టాడు. తిట్టాలి, ఆయనకి కోపం రావాలి, ఆయనకి మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి అని చేసింది ఎవరు? నువ్వు. ఆయనకి ఆడియో రికార్డ్ సాక్ష్యం. సో ఏదో రకంగా మనిషిని రెచ్చగొడితే అది ఎక్కడో ఒక చోట హీ లూజ్ హిస్ కూల్ అండ్ వచ్చి బర్స్ట్ అయ్యాడేమో, అది పట్టుకొని ఇదిగో చూడండి దొరికిపోయాడు. సో అలా ఆయన్ని దీంట్లో ఇరికించడం జరిగింది. సో ఇక్కడ ఆ జరిగిన ప్లేస్ వచ్చి పుష్ప సెట్స్ కావడంతో మరి సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ వీళ్ళు వెనకాల ఉన్నారని మనం కొంత కథనం అలా అనుకున్నాం. కానీ యాక్చువల్గా సుకుమార్ గారు వీళ్ళిద్దరికి మధ్యస్థం చేయడానికే ట్రై చేసినట్టుగా నాకు సమాచారం. అమ్మ ఆయన పెళ్ళైన వ్యక్తి, ఇంకా ఆయన్ని వేధించడం కరెక్ట్ కాదు, ఆయన మా నాన్న ఆయన వదిలే అని చెప్పినట్టు కూడా మనకు సమాచారం. అంటే ఇక్కడ సార్ జానీ మాస్టర్ గారి వైఫ్ ఒక మాట మాట్లాడడం జరిగింది, నీకు హరాస్మెంట్ జరిగి ఉంటే, నీకు ఏదైనా జరిగి ఉంటే నువ్వు ఎందుకు నీ పేరెంట్స్ చెప్పుకోలేదు అంటే, నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, తనకి 7 years, తనకి ఏం జరిగినా కూడా నేను స్కూల్లో ఏం జరిగినా కూడా నేను ఇప్పటి నుంచి అన్నీ అడుగుతూ ఉంటాను, డైలీ అడుగుతూ ఉంటాను, అసలు ఎట్లా జరిగింది, ఎట్లా వెళ్ళింది, ఏంటి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను. నిన్ను నీ పేరెంట్స్ అడగలేదా, నువ్వెందుకు చెప్పుకోలేకపోయావు, అసలు ఇదంతా జరిగిందా, ఇది కావాలని నువ్వు చేస్తుందని క్లియర్గా అర్థమవుతుందని చెప్పి తన క్వశ్చన్. నిజంగానే సరే ఇన్ని ఇయర్స్ ఎవరైనా తట్టుకొని ఉంటారా? తట్టుకొని ఉండదు, అది సెకండరీ. ఫస్ట్ కాల్ రికార్డింగ్లో నాకు ఆయన గుర్తొస్తున్నారు. సరే నీకు నిజంగానే ప్రేమ లేకపోతే, ఆయన నిజంగానే నిన్ను టార్చర్ చేసి ఉంటే ఆయన నీకెందుకు గుర్తొస్తారు? అసలు ఈ గుర్తు రావడం ఏంటి అసలు? అంటే ఆయన ఆవిడ బర్త్డే వస్తుందంటే గుర్తొస్తారంట, January 1st వస్తే గుర్తొస్తారంట, Valentine's Day వస్తే అంటే గుర్తొస్తారంట. మరి ఇది ఒక కామాంధుడు, ఒక కీచకుడు, నిన్ను బట్టి ఒక రావణాసుడు ఆవిడ లెక్క ప్రకారం చేసిన వాడు నీకు పదే గుర్తొస్తాడా? అంటే బేసికల్లీ ఉన్ననాళ్ళు ఓడమల్లయ్య, దాని నాడు బోడు మల్లయ్య, అవసరం తీరిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ నిజంగానే మీ జీవితంలో అలాంటి ఏదైనా జరిగితే, ఏదైనా గొడవలు జరిగితే, ఇద్దరు కలిసి ఉన్న నాళ్ళు కలిసి ఉండి విడిపోతే ఎవరి పాటికి వాళ్ళు ఉండడం శ్రేయస్కరం. అంతేగాని నాకు చట్టం సహకరిస్తుంది కదా అని చెప్పి అది ఎఫ్ఐఆర్ రేపట్లా అవుతుందమ్మా? ఇవాళ రేపట్లో సంవత్సరానికి ఇంగ్లీష్ పేరు రేపా? నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు కలకత్తాలో జరిగింది, ఓకే, అది మనం రేపు అంటాం, దాన్ని ఖండిస్తాం, అన్నీ చేస్తాం. వీళ్ళందరికీ ఎందుకు ఇంత జనాల్లో ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు? వీళ్ళకి ఉన్ననాళ్ళు కలిసి ఉండి ఈ రోజు రేప్ కేసు పెడతారు. ఈ నిర్భయ అయిన తర్వాత రేప్ డెఫినేషన్స్ మార్చారు మన చట్టంలో. దానివల్ల వచ్చిన రిపర్కషన్స్ ఇవన్నీ కూడా ఏంటి? రేపు ఎల్లుండే భార్య మొగుడి మీద కూడా రేప్ కేసు పెట్టినా విచిత్రం ఏం లేదు.
అంటే అదొకటి ఉంది కదా సార్, ఇప్పుడు భార్యకి ఇష్టం లేకుండా భర్త దగ్గరికి వస్తే అది కూడా రేప్ కిందకే వస్తుంది అని చెప్పేసి. అది అయితే నిజంగా అలా చేసిన వాళ్ళకి అది కాకుండా అంటే ఏదైతే న్యాయం జరుగుతుంది పోతుందో వీళ్ళు జరిగిపోతుంది సెక్షన్స్ అదే అంటున్నాను. అంటే రేపుకి శిక్ష ఏంటి, 10 ఏళ్ళు లేకపోతే ఇలాంటిది ఏదో ఉందనుకోండి. అంటే భార్యాభర్తల సంసారంలో భర్త ఒకరోజు భార్య మీద ఇలా చేస్తే దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఎవరు చేస్తారు ఇట్లాంటివన్నీ? ఒకవేళ కనుక జరిగితే అంటే నాకు జీవితంలో ఇక వీడొద్దు, వాడి దగ్గర నుంచి ఏదైనా ఆస్తి ఏదైనా గుంజుకొని నేను బతుకుతాం అనుకునేవాడు తప్ప నిజంగా సంసారం చేసుకొని వాళ్ళతో కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఏ ఆడవాళ్ళ కేసు పెట్టదు. అంతెందుకమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల బాధితులు ఎవరు? జానీ మాస్టర్ ఈయన లేదు, ఇద్దరు సుఖపడ్డారు శుభ్రంగా. కానీ నష్టపోయింది మాత్రం వైఫ్ సుమలత. పెడితే ఈవిడ పెట్టాలి కదా కేసు కదా. ఇద్దరిలో ఈవిడ వెళ్ళి పెడుతుంది, సుఖపడిన వాళ్ళే ఇంకో సుఖపడిన వాళ్ళ మీద కేసు పెడతారనమాట. ఎందుకు అంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ సెక్షన్. నేను 17 ఏళ్ళ 364 రోజులు, ఆ రోజు నేను మేజర్ కాదు, ఒక్కరోజు తేడా ఉంది కాబట్టి. అసలు అబద్ధాలు చెప్పి డీ జోడీ షోకి వెళ్ళింది నువ్వు, అబద్ధాలు చెప్పి ఆయన లైఫ్లోకి వెళ్ళింది నువ్వు, అబద్ధాలు చెప్పింది నిజంగా అబద్ధాలమ్మ. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలిచేదట, మాస్టర్ ఈవిని వదిన అని పిలిచేదట. అలా అబద్ధాలు చెప్పుకుంటూ షోల్లో పాపులర్ అవ్వడానికి ఎందుకు అంత కంగారు? తల్లి ఏం చేస్తాం? సరే మీరు నిజంగానే మైనర్ అనుకుందాం, మైనర్ అనుకున్నప్పుడే మీకు అన్ని తెలివితేటలు అబద్ధాలు చెప్పి షోల్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చి వాళ్ళ సంవత్సరాలు కూల్చి ఇన్ని చేసే తెలివితేటలు మైనర్గానే ఉన్నప్పుడు సరే అయినా కూడా చట్టం ప్రకారం మీరు మైనర్ కాబట్టి మీరు శిక్షార్హులు కారు మీరు చేసిన నేరాలకి. మీరు ఫ్రాడ్ చేసినా మైనర్ కాబట్టి సరే తెలుసో తెలియకో చేశారులే అని వదిలేస్తారు కదా. కానీ ఎవరు శిక్షార్హులు ఇక్కడ? మీ అమ్మ మీ నాన్న. రైట్. వెనకాలండి క్లియర్ కట్గా వెళ్ళమ్మా వెళ్ళు, చెయ్యమ్మా చెయ్యి, కనబడుతుంది కదా నీ కూతురు అక్కడ డ్యాన్స్ చేస్తుంది, దాంట్లో ఏమన్నా తప్పుగా ఉందా? డీ జోడీలో తప్పు లేదంటుంది కదా సార్. డీ జోడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడల్ట్ కంటెంట్ ఉన్న షో అది. ఆ షో చూడండి, మీకు ఎన్ని జుగుప్సాకరమైన మూవ్స్ కనబడతాయో. లేదంటుంది కదా సార్ తను మన ఇంటర్వ్యూలో చెప్తుంది. మీరు చూడండి నేను మాట్లాడాను కదా, జడ్జే మాట్లాడుతున్నారు కదా. ఆవిడేమంటుంది ప్రియమణి? సెడక్టివ్ అనే వర్డ్ వాడింది ఆవిడ. సెడక్టివ్ అంటే ఏంటి? అవతల మనిషిలో కామం రేపెట్టు డ్యాన్సులు చేయడం, ఇలా అసలు హైట్స్. అంటే మనం వాళ్ళ టీఆర్పీల కోసం రేటింగ్ల కోసం ఏమైనా ఈ మధ్యకాలంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి.